నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద గ్యాస్ అయితే అయిపోయిందనమాట. నిన్న వంట చేస్తుంటే సగంలోనే అయిపోయింది. ఇంకా అప్పటినుంచి చిన్న గ్యాస్ మీదే. ఇంకా పెద్ద గ్యాసు రాలేదనమాట. విడిపియాలి. లేదంటే ఉదయం వంట చేసేటప్పుడు చాలా లేట్ అవుతుంది దీని మీద. ఫస్ట్ అంటే ఒక్కొక్కటి వండాలి కదా! అదే పెద్దదైతే చెరొకటి పెట్టి వండేయవచ్చు. ఈరోజు చామదుంపల కూర అయితే వండుతున్నాను. ఇంక ముందైతే చామదుంపలు పెట్టేసాను. అవి ఉడకాలి కదా! మామూలుగా తోలు తీస్తే అస్సలు రావట్లేదు. అందుకని అట్లా ఉడకబెట్టేసాననమాట అండి. అయి పొయ్యి మీద ఉడుకుతుంటే నేనింక బయటకొచ్చి పనైతే చేసుకుంటున్నా. వీడియోలో కొంచెం వెలుతురుగా ఉంది గానీ, కొంచెం చీకటిగా ఉందనమాట. పావు తక్కువ 6 ఆ టైం అయితే అవుతుంది. ఈ మధ్య కట్టెల పొయ్యి పెట్టాను కదండీ! ఇంకా ఉదయము, సాయంత్రము 2 పూటలు కూడా కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాస్తున్నాను. హీటర్ అయితే పూర్తిగా ఆపేసాననమాట. ఇంక ఈ చలికాలం అన్ని రోజులు కొంచెం మంట వేసుకుంటే కొంచెం చలి కాగినట్టు కూడా ఉంటుంది కదా! అందుకని ఫస్ట్ అయితే బయట మొత్తం అయితే వరండా పంచ మొత్తం ఊడ్చేసాను. ఇంకా లాస్ట్ ఇక్కడ పొయ్యి దగ్గర కూడా నీట్‌గా అయితే మొత్తం ఊడ్చేస్తున్నా. నైట్ టైము నీళ్ళు కాచేసిన తర్వాత కుక్కలొచ్చి కొంచెం పనుకుంటాయనమాట. వెచ్చగా ఉండిద్ది కదా! సో, కుక్కొచ్చి మొత్తం ముందుకి లోపల ఉన్న ఇసుకంతా ముందుకు నెట్టేసి దానిలో నీళ్ళు పనుకునిద్దనమాట. తెల్లారి ప్రతిరోజు నాకిదొక డ్యూటీ. మళ్ళీ అదంతా లోపలికి నెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా బయట పడేస్తాను. పుల్లలైతే మంచుకి కొంచెం నానినియి. అయినా అంటుతాయి అంటవనుకున్నాను కానీ పర్వాలేదు. ఎందుకంటే ఇవి వంకాయ పుల్లలు కదా! వంకాయ చెట్లు కాబట్టి కొంచెం తొందరగా అంటుకుంటాయి. నీళ్ళు కాచేసానంటే ఫస్ట్ అంటే పొయ్యి రాజేసేసానంటే నీళ్ళు కాగుతా ఉంటాయి. మధ్య మధ్యలో చూసుకుంటే సరిపోతుంది. మరోవైపు మిగతా పని కూడా చేసుకోవచ్చు కదా! అటు అది ఇటు ఇది 2 అయిపోతాయని ఒకవైపు అయితే ఇలా నీళ్ళైతే కాచేస్తున్నాను. నాకు మంచు కురిసేటప్పుడు క్లైమేట్ చాలా నచ్చిద్ది. ఇంక ఇది చాలా తక్కువనమాట. అసలు మంచు కురిసిందంటే అవతల మా పందిరే కనిపియదు. మా ఇంటి చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ దూరం నుంచి చూస్తే మా ఇంట్లో కూడా అంటే మా ఇల్లు కూడా మంచులోనే ఉన్నట్టు ఉండిద్దనమాట. కానీ కొంచెం దగ్గరగా వెళ్ళే కొద్దీ మంచు లేనట్టు అనిపించిద్ది మనకి. దూరం నుంచి చూస్తే మంచు ఉండిద్దనమాట అండి. ఇంకా ఈరోజు పొయ్యి అయితే చాలా తొందరగానే రాచుకుంది. కాసేపు నేను అక్కడే కూర్చొని చలి కాగాను గానీ, ఇంకా ఎక్కువసేపు ఉంటే బయట పని ఆగిపోయిద్దని చెప్పి ఇంకా మధ్య మధ్యలో అటు ఆ పని చేస్తూ వచ్చి అయితే ఇట్లా పొయ్యి అయితే చూసుకునేదాన్ని. నాకు ఇలాంటి పుల్లలతో ఏంటంటే పద్దాక దగ్గర ఉండాలన్నమాట. అవే పేలైతే పెట్టేసి మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చినా పర్వాలేదు. అలా అంటే మండుతూనే ఉంటాయి కానీ ఈ చిన్న చిన్న పుల్లలు తొందరగా అదే తొందరగా కాలిపోవడము లేదంటే ముందుకు వచ్చేస్తాయన్నమాట. మొత్తము పద్దాక ఎగేస్తూ ఉండాలి. ఇంకా చూసారా చుట్టూ మంచైతే ఉంది. కొంచెం మరి ఎక్కువైతే మంచైతే లేదు కానీ అలా లైట్‌గా అయితే పడుతుందనమాట. బయట మొత్తం ఊడ్చేసి ఇంకా మొత్తం కనకాంబరాల చెట్లకి వీటన్నిటికి కూడా నీళ్ళు పెట్టేస్తానండి. కనకాంబరాల చెట్లు కూడా కొంచెం పర్వాలేదు నిలబడ్డాయి. ఇంకా చామంతులు కూడా మొగ్గలు కొంచెం పెద్దవయినాయి అనమాట. త్వరలోనే పువ్వులు కూడా వచ్చేలా ఉన్నాయి. మాకు ఇంటి ముందు కుక్కల బెడద ఎక్కువైపోయింది. మొక్కలు ఎంత ఇష్టంగా వేసుకున్నానో కుక్కలు అంతలా తొక్కేస్తున్నాయనమాట. నాకేమో కొట్టడానికి అంతగా మనసొప్పదు. అలానే మా వారు ఊరుకోరు. ఎందుకంటే అరటి చెట్టు మొత్తం ఒకవైపుకి వాలిపోయిందనమాట. కరెక్ట్‌గా అరటి చెట్టు పక్కనే వచ్చి పనుకోవటం అలవాటయిపోయింది. అయినా సరే ఇంకేం చేస్తాం. ఆ చుట్టూ ఓపెన్ ప్లేస్ కదా! ఎంత తోలినా సరే వస్తూనే ఉంటాయి. దుంపలైతే ఉడికిపోయాయనమాట. ఇంకా అవి తీసేసి బియ్యం ముందుగానే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అంటే కొంచెం నానతాయని. తీయగానే ఆ దుంపలు అంటే చామ దుంపలు తోలు తీసేంత ప్రాసెస్ ఉండిద్ది కదా! ఈలోపు రైస్ ఉడికిపోయిద్ది కదా! ఈ చామ దుంపలు మా వారి ఫేవరెట్ అనమాట. అలాగా నాకు కూడా ఇష్టమైపోయింది. ఒకప్పుడు అస్సలు తినాలంటే తెమడగా ఉంటాయి కదా! అసహ్యమేసేది కానీ ఇప్పుడు నాకు బాగా ఇష్టమైపోయాయండి. పిల్లలు కూడా తింటారు. ఇంక ఈరోజు ఫస్ట్ క్యారెట్స్ ఉన్నాయన్నమాట. ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ అవి కట్ చేసేలోపు చాలా టైం పట్టిద్దని వెంటనే చామ దుంపలు ఉన్నాయి కదని చెప్పి ఇవి ఉడకబెట్టేసాను. ఈ క్యారెట్ అలాంటివి ఏంటంటే రాత్రిపూటే కట్ చేసి ఇట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే తెల్లవారు అలా ఫ్రై చేసుకోవచ్చు. మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇంకేం చేత్తా క్యారెట్ అసలే కొయ్యడం అంటే చాలా తలనొప్పి అనమాట నాకు. అంతగా అదే కత్తిపీటతో కదా! సో, తొందరగా అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ బయట ముగ్గయితే పెట్టేసుకుంటున్నానండి. మరీ పెద్ద ముగ్గులైతే ఏమీ వేయట్లేదు. ఇక్కడ పండగ నెల మొదలైంది కదా! ఇంకా మంచి మంచి ధనుర్మాసం ముగ్గులు, అలానే రంగుల ముగ్గులు ఎక్కువ వేస్తారండి. మరి మీ సైడ్ తెలీదు గానీ, మా సైడ్ మాత్రము పండగ నెల మొదలైనప్పటి నుంచే రంగుల ముగ్గులైతే స్టార్ట్ చేస్తారు. అంటే నార్మల్‌గా న్యూ ఇయర్ రోజే వేస్తారు గానీ,
మాకైతే పండగ నెల ఎప్పుడైతే పెట్టేస్తారో అలా ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసుకుంటారు. పెద్ద పెద్ద ధనుర్మాసం ముగ్గులు అలా ఉంటాయన్నమాట. ఇంకా నేనైతే ఈరోజు చాలా సింపుల్‌గా చిన్న ముగ్గే వేసేసాను. ఎందుకంటే నాకు మళ్ళీ వంట చేసే వాళ్ళని పంపియాలి కదా! ఈ మధ్య అసలే కరెక్ట్‌గా 8 అనమాట. 8 గంట కొట్టేసరికి ఇద్దరు ఇంటి నుంచి బయలుదేరాలి. అలా అయితేనే పూర్ణిమ అక్కడ బస్‌కు అందుకునిద్ది. ఇక్కడ మా రేణు కూడా బస్‌కు అందుకునిద్ది. సో, అలా అనమాట అండి. అందుకని 8 గంటలు అయ్యేసరికి ఎన్ని పనులున్నా సరే వంట కంప్లీట్ చేసి ముందు వాళ్ళనైతే పంపించేయాలి. నేను ఇంటి ముందు చిన్న ముగ్గు వేసినా, పెద్ద ముగ్గు వేసినా సరే కలర్స్ అయితే వేస్తానండి. నాకు అట్లా అలవాటయిపోయిందనమాట. ఏమైనా వేయకపోతే ఆ రోజు అసలు ముగ్గు పెట్టిన ఫీలింగ్ కూడా ఉండదు. మీరైనా సరే ఒక 2 రోజులు వరుసగా ఇట్లా కలర్స్ వేయండి పసుపు, కుంకుమ. మూడో రోజు నార్మల్ ముగ్గేయండి. మీకే ఏదో వెలితిలా అనిపించిద్దనమాట. మీకే అర్థమైపోయిద్ది. నేను ఏమైనా హెల్త్ బాగాలేకపోతే తప్ప ప్రతిరోజు ఈ కలర్స్ అయ్యేవి వేస్తాను. వీడియో కోసమని కూడా కాదు, డైలీ వేస్తానండి. నాకు అలా వేస్తేనే మా ఇంటికి కూడా ఒక మంచి లుక్ వచ్చిద్దనమాట. మా వారు ఇటు 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 నీళ్ళేం లేవు. నాన్నం చలి కాదు. ముగ్గు బాగుందా? మా వారు నీళ్ళపతి పెట్టుకొని వచ్చారనమాట. ఆ స్వెటర్‌లా ఉంది కదా! అది 800 అంట. 800 రీసెంట్‌గానే తీసుకున్నారు. మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు ఈ మంచులోని వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యిద్ది కదా! అందుకని మా వారేమో నీళ్ళపాత్రలు కూడా పొద్దున్న అదే యూజ్ చేసేస్తున్నారు. అంత చలిగుందనమాట. తను కూడా 5 గంటలకి అలా వెళ్తారు నీళ్ళపాతికి. అలా వెళ్తేనే తొందరగా అయిపోయిద్ది నీళ్ళపాత. అంటే 10 గంటలు అయ్యేసరికి కంప్లీట్ అనమాట. ఇంకేమీ ఉండదు కొరవలు. మా వారు 5 గంటలకి నిద్ర లేచి నీళ్ళపాతికి వెళ్తారు. నేను అదే 5 గంటలకి నేను లేచి ఒక అరగంట అయితే ఫ్రెష్ అయ్యి తర్వాత నుంచి ఇంటి పనంతా కూడా స్టార్ట్ చేసుకుంటానండి. అంటే 5:30 నుంచి స్టార్ట్ చేస్తాను. అలా మళ్ళీ నాకైతే పూర్ణిమ వాళ్ళు వెళ్ళేసరికి ఒక్కోసారి 8:30 అట్లా అయ్యిద్దనమాట. ఒక్కోసారి 8కే పని అయిపోద్ది. మా వారికేమో 9:30, 10 అట్లా అయ్యిద్దనమాట. ఇంక అక్కడి నుంచి కొంచెం ఖాళీయే కదా! ఏమైనా పొలం మీద పని ఉంటే లేదంటే ఇంట్లో పని అట్లా ఏమైనా ఉంటే చూసుకుంటాము. ఇంకా అన్నం ఉడికిపోయింది, పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఏమో చామదుంపల పులుసు అనమాట. చిన్న గ్యాస్ మీద పక్కన కుర్చీ వేసుకొని వండుకుంటే బాగుండే అనిపించిద్ది. కానీ మళ్ళీ అన్నీ తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ నొప్పుకోవాలని ఇంకా ఆ క్షణానికి అట్లా మోకాళ్ళ మీద నిలబడి వండేస్తున్నా కిందన. ఇదివరకు పైన పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు అక్కడ మనీ ప్లాంట్స్ నెక్స్ట్ వుడ్ ర్యాక్ ఒకటి వచ్చేసింది కదా! మళ్ళీ అక్కడ వేడి తగిలితే ఎందుకులే అని చెప్పి ఇలా కిందే పెట్టి వండుకుంటున్నా. ఇదే కొంచెం ఫ్రీగా ఉంది. చిన్న గ్యాస్ కదా, 2 కేజీస్ది అనమాట ఇది. గ్యాస్ అయిపోయినప్పుడు అట్లా ఉపయోగపడుతుంది. కూర అయితే ఇంకా తిరుగుమూత పెట్టి మూత పెట్టేస్తానండి. నెక్స్ట్ టైం ఇక్కడ పూర్ణిమకి జడలు అయితే వేస్తున్నాను. ఎండ అయితే తొందరగానే వస్తుంది కానీ కాకపోతే అసలు ఏమాత్రం కూడా వెచ్చగలేదనమాట. చలే పుడుతుంది. కాసేపు ఆ పొయ్యి దగ్గర కూర్చోడము, పని చేసుకోవడము ఇదే అనమాట. అయినా సరే పొయ్యి దగ్గర కూర్చుంటే మిగతా పనులు అయిపోతాయి కాబట్టి మరీ అంత ఎక్కువ అయితే వెళ్ళను. ఇక్కడ పూర్ణిమ వాళ్ళు అయితే స్నానం చేసేసారు. అంటే కాగులో నీళ్ళు అయిపోయాయి అనమాట. కొంచెం అడుగులో ఉంచేసి అట్లా పెట్టేస్తే నాన్నమ్మ కానీ ఎవరో ఒకరు అలా వచ్చి కొంచెం నిప్పురవ్వలు ఉంటాయి కదా, చలి కాగుతారు. మా పూర్ణిమ రేణుకి జడలు వేసే బాధ లేదులే అనుకుంటే ఇప్పుడు పూర్ణిమకి తప్పలేదనమాట. ఏదైనా సరే నాకు జడలు వేసేది మాత్రం తప్పలేదు. రోజు కూడా పూర్ణిమకి రిబ్బన్ జడలే 2 జడలే వేసుకొని వెళ్ళిద్ది. నేను కొంచెం అల్లేస్తాను. చివరినేమో తనకి ఇచ్చేస్తే రిబ్బన్ కట్టుకునిద్ది. నెక్స్ట్ ఈలోపు ఇంకో జడ అయితే అలా అల్లేసి ఇచ్చేస్తానమాట. కొంచెం తొందరగా అయిపోద్ది. చిన్నపిల్లలకంటే ఈ చుట్టి అంటే మడతలు పెట్టి వేస్తాం కదా, ఈ పెద్దవాళ్ళకి అలా ఏమి ఉండదు. ఒకేసారి పెట్టి ముడేసి పువ్వేసి వచ్చనమాట. ఇంక పూర్ణిమకి జడలు వేసేసిన తర్వాత కూర కూడా ఉడికిపోయింది. వీళ్ళకేమో అన్నం చల్లారబెట్టేసి అయితే ఇచ్చేసి తినేసి వాళ్ళు ఇంకా బయలుదేరి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. మా రేణుకి ఈరోజు కరెక్ట్గా అంటే బస్ కొంచెం తొందరగా వచ్చిందనమాట. ఇంకా లగెత్తుకుంటూ వెళ్ళింది. నెక్స్ట్ ఏమో ఈ బ్లౌజ్ అయితే ఈరోజు కుట్టానమాట. అంటే ముందు రోజు సాయంత్రం మిషన్ తీసాను. 3:30, 4 ఆ టైం అప్పుడు తీసి ఇవి లైనింగ్ను మెయిన్ క్లాత్ అయితే మొత్తం అటాచ్ చేసేసానమాట. అటాచ్ చేసేసాను కానీ ఇంకా ఆ రోజు పొద్దుగుపోయింది. ఇంకా కుట్టడానికి అవ్వలేదని అట్లా వదిలేస్తాను. ఇంక ఇప్పుడు అదైతే కంప్లీట్ చేశాను. నేను ఈ చీర అయితే న్యూ ఇయర్కి కట్టుకుందామని అయితే కుడుతున్నా. దీనికి మ్యాచింగ్ ఏదైనా లేస్ ఉండిద్దని చూస్తే నేను ఎప్పుడు కూడా దేనికి మ్యాచింగ్ లేస్ అని చూస్తే అదే దొరకదండి. మిగతా అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ టైంకి దొరకదనమాట. ఇంకా లేస్ లేకపోయేసరికి సరేలే తర్వాత తెచ్చి లేస్ వేసుకుందామని చెప్పి ఇంక కుట్టేస్తాను బ్లౌజ్ అయితే. నేను బ్లౌజులు మరీ అంత మోడల్ అయితే ఏమీ పెట్టుకోనండి. సింపుల్గానే పెట్టేసి నెక్ అయితే వెనకాల కుండ షేప్ అంటారు కదా, పోట్ షేప్ అయితే అట్లా సింపుల్గా తీసి థ్రెడ్స్ పెట్టి చిన్న లేస్ వేసేసుకుంటాను. ఈ శారీకి అయితే నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను.
ఎల్బో హ్యాండ్స్ ఎక్కువ నాకు అలవాటు, కానీ అయితే బాగోదు ఈ సారీకి. అందుకని ఇట్లా హాఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టేసుకున్నానండి. కానీ నాకు ఎప్పటికైనా సరే ఒక మంచి పట్టు చీర తీసుకొని దాని మీద కంప్యూటరీ ఎంబ్రాయిడరీ కానీ లేదంటే మగ్గం వర్క్ కానీ చేయించుకోవాలని అయితే కోరుకుంది. ఎందుకంటే నా పెళ్ళిలో కూడా తీరలేదనమాట. నా పెళ్ళికి నేను చీర తీసుకునే దాని మీద బ్లౌజ్కి వర్క్ వచ్చింది. సో అందుకని ఇంకా అప్పట్లో నేను వర్క్ శారీస్ కూడా ఏమీ పెద్దగా అంటే వర్క్ ఏమి ఏపీలేదు బ్లౌజెస్కి, సింపుల్గానే వర్క్ ఉన్నవే తీసేసుకున్నాను. మళ్ళీ అంటే మొన్న మహాలక్ష్మికి మా సిస్టర్కి ఎట్లయితే తీసుకున్నాం టైం లేక అలా అనమాట. కానీ ఆ కోరిక ఉందనమాట. మా వారేమో ఈ సంక్రాంతికి తీసుకుందువులే కుట్టించుకుందువులే అని అయితే అన్నారు. కానీ ఇంటికి వెళ్ళే లోపు అయితే ఓకే, ఇంటికి వెళ్ళే ముందు మళ్ళీ తీసుకున్నామంటే హడావిడిలో పోయిద్ది మళ్ళీ అది కూడా. సాత్వికని రెడీ చేసి అంగన్వాడికి పంపిస్తేనేమో అంగన్వాడి రోజు లేదంట, తీయలేదని చెప్పి ఇంటికి వచ్చేసింది. ఇంక ఇక్కడ శారీకి అయితే ఫాల్ కూడా వేసేసానండి. పాలు వేసేసి అంచులు కుట్టేసాను. 3-4 డేస్ ఆగకుండా మిషన్ కానీ తీసినట్లయితే కుట్టవలసినవన్నీ కంప్లీట్ అయిపోతాయి. కానీ అలా తీయం కదా మనము, అందుకనే ఈ పెండింగ్లన్నీ కూడా. ఇంకా మా సాత్వి చూసారు ఇక్కడ ఎట్లా చేసేసిందో. నా నైటీని కూడా వదలలేదు, ఆఖరి కింద వేసి మొత్తం బుల్లాడుతుంది. అది సరిపోదన్నట్టు ఇంకా వాళ్ళ అక్క డ్రాయింగ్ బుక్స్ తీసుకొని ఏదేదో రాసుకుంటుంది. నెక్స్ట్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండి. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, చూసే ఉంటారు కదా. సో ఇప్పుడు క్లియర్గా ఏమేమి ఉండాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే దీనికి B7000 అనే గమ్ అనమాట ఇది. నెక్స్ట్ ఈ బీడ్స్ చైన్ ఒకటి, లేదు మైక్రో బీడ్స్ ఉన్నా సరే ఇంకా అవి బెస్ట్, అవే మెయిన్. కాకపోతే అవి అవైలబుల్గా లేవన్నమాట. నేను ఆన్లైన్లో చెక్ చేసిన, నార్మల్గా షాప్లో అడిగినా సరే ఎక్కడా లేవనేసారు. అందుకని ఈ బీడ్స్ చైన్ అయితే తీసుకున్నాను. అలానే ఇంక ఇవి వచ్చి కుందన్స్ నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి. 130 రూపీస్ అట్లా అయితే పడినాయి. మొత్తం నాకు 8 రకాల కుందన్స్ అయితే వచ్చినాయి. ఇవి ఐ షేప్ అనమాట. చూసారు కదా మనకి రైన్ డ్రాప్ బ్యాంగిల్స్కి ఎట్లా ఉంటుందో సేమ్ అదే. ఇందులో అన్ని కలర్స్ కూడా చేసేసానండి. ఆ వైలెట్ పింక్ రెండే ఉన్నాయన్నమాట. ఈ రెండింటికి కూడా మ్యాచింగ్ బ్యాంగిల్స్ నాకు ఎక్కడ కూడా సెట్ అవ్వలేదు. అదృష్టం కొద్దీ పింక్ మాత్రము మన చీరల్లో తీసుకున్నాను. ఇంక ఇవేమో స్టోన్ చైన్ అంటారు కదా, ఆ చైన్ కూడా తీసుకున్నాను. స్టోన్ చైన్ తీసుకుని వాటిని కట్ చేసుకొని వాటిని కూడా బ్యాంగిల్స్ మీద అయితే మేక్ చేశానండి. ఇంకా ఇవి ఒకటి కుందన్స్ డ్రాప్ షేపు అట్లా ఉంటాయి కదా, సో ఆ షేపులు కూడా అవి కూడా తీసుకున్నాను, అంటే సైడ్ బ్యాంగిల్స్ చేయటానికి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదిగో ఇది ఒకటి ఉండాలి. ఇదైతే మెయిన్ అండి, గమ్ము అలానే పెన్ను. ఎందుకంటే మనము నార్మల్గా చేతితో పెట్టామంటే గమ్ము అంతా మన చేతికి అతుక్కుపోతుంది. కానీ ఇది ఉందంటే మనము చాలా ఈజీగా స్టిక్ చేయొచ్చు అనమాట. వీటి లింక్స్ అన్నీ కూడా నేను ట్యాగ్ ప్రొడక్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో లింక్స్ అన్నీ ఇస్తాను, మీరు ఒకసారి మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చూడండి. చూసారా పెన్నుకి చిన్న బెజ్జం ఉండిద్ది అనమాట. ఆ బెజ్జం నుంచి మనము దాని మీద పెట్టి కొంచెం లాగితే మనకి అతుక్కుపోతుంది. ఇలా దీన్ని మనం కుందన్ మీద పెట్టామంటే ఇంక ఈజీగా స్టిక్ అయిపోతాయి. మనకి ఈ పెన్నే ఉండాలని ఏం లేదు, నార్మల్గా గమ్ము తీసుకొని మనం ఇలా ఇయర్ బడ్ కానీ లేదంటే పుల్లలు ఉంటాయి కదా, చీపురు పుల్లలతో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట అండి, చాలా ఈజీగా. ఇంకెందులో నేను ఒక పింక్ కలర్ అయితే చేసి చూపిస్తాను. లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో కూడా కామెంట్ వచ్చింది గాజులు ఎక్కడ తీసుకున్నారని. నేను మాకు ఇక్కడ సెంటర్లో వెదులపల్లిలో వెతికితే ఎక్కడ ఈ మ్యాచింగ్ కలర్స్ అయితే అస్సలు దొరకలేదు. ఆమె కూడా ఉంది పింకు ఈ వైలెట్ వీటికి అంత మ్యాచింగ్ అయితే కలర్స్ రావు, అదే వర్క్లో వస్తాయని అయితే అన్నారు. కానీ నాకు చీరల్లో మాత్రం ఈ పింక్ కలర్ మాత్రం కొంచెం దొరికాయి, కానీ వైలెట్ కలర్కి అయితే అసలు లేవన్నమాట. బ్యాంగిల్స్ వచ్చి నేను డజను 20 రూపాయల కాడికి అయితే తీసుకున్నాను. మొత్తం 8 కలర్స్ కదా, 8 డజన్స్ అనమాట. మళ్ళీ సైడ్ గాజులు కూడా అద్దు గాజులు కూడా చేసుకున్నాను కాబట్టి వాటికి ఎక్స్ట్రా 2 డజన్స్ అట్లయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను చేసేది వైట్ డ్రాప్స్ అంటే వైట్ కలరు కుందన్స్ కాబట్టి దేని మీదకైనా ఈజీగా సెట్ అయ్యేటట్టు అయితే చేసుకుంటున్నా. అదే కలర్ వేసామంటే పర్టికులర్గా ఆ కలర్ మ్యాచింగ్కే ఉండాలి. కానీ అట్లా చూపిస్తానండి వీడియోలోనే ఎలా చేసుకున్నాను. ఇక్కడైతే నేను పూసలతో ఏం చూపించట్లేదు, నార్మల్గా స్టోన్తో చూపిస్తున్నాను అనమాట. పూసలతో కూడా చేశాను, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి పింక్ కలర్ నాకు ఎందుకో కానీ స్టోన్తో చేయాలనిపించిందండి. పింక్ స్టోన్ పెట్టి చేశాను, అలానే బ్లాక్ కలర్ కూడా స్టోన్ పెట్టే చేశాను. ఇదిగో చూసారు కదా, స్టోన్ కూడా చాలా బాగుంటుంది, పూసలు కూడా పెట్టుకోవచ్చు. అసలే చాలామంది అమ్మాయిలకి పింక్ కలర్ ఫేవరెట్ కూడా ఉండిద్ది. నిజానికి నా దగ్గర కూడా చాలా శారీస్ ఉన్నాయన్నమాట పింక్లోని. నేను తీసినవేం కాదు, వాళ్ళు వీళ్ళు పెట్టుపోతలకు అట్లా పెడతారు కదా, ఎవరింటికి వెళ్ళినా సరే ఏదైనా సందర్భం వచ్చినా పింకే తీసుకొచ్చి పెడతారనమాట ఎక్కువ. నాకు మా చెల్లి ఇలా నేను గాజులు చేస్తున్నానంటే ముందు పింక్ కలర్ చేసుకోక తర్వాత ఇంకే కలర్ అయినా చూద్దులే అని అవుతుంది. ఎందుకంటే ఒక్క పింక్లోనే నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట.
ఇలా డ్రాప్ నేను కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టానండి. దగ్గరగా అయితే పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్యాకెట్‌లోని మనం దగ్గరగా పెడితే సరిపోవన్నమాట. 12 గాజుల కంటే డజన్ గాజులకి రావు. ఒక 10 అట్లా వస్తాయి. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టామంటే డజన్ గాజుల కంటే 12 గాజులకి రాగా కొంచెం మిగులుతాయి కూడా. ఇక్కడ నేను ఒక మధ్యలో స్టోన్ పట్టేంత ప్లేస్ అయితే వదిలేసి అలా కుందన్స్ అయితే అతికించుకుంటున్నా. ఫస్ట్ ఒక డజన్ చేశాను వైట్ కలర్‌లో. ఇలానే తెలియక దగ్గర పెట్టేసాననమాట. అవి నాకు 8 గాజులో 10 గాజులో వచ్చినాయి అంతే. 8 వచ్చినాయి, 10 కూడా రాలేదు. సో అంటే ఇంకా 4 గాజులు పోయినాయి అనమాట. సరేలే అటు 4 ఇటు 4 సరిపోతాయిలే అని చెప్పి 8తో ఆపేసాను. ఎందుకంటే ఇంకొక దానికి వచ్చేది కానీ అటుకి ఇటుకి మధ్యలో అయిపోయిద్దనమాట. అందుకే ఇంక అప్పటి నుంచి ప్రతిదీ కూడా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి అట్లయితే అతికించుకున్నానండి. ఇంక ఇప్పుడు ఏ చెప్పేసి అయ్యో అయ్యో చిన్న డ్యామేజ్ లేదు. ఎక్కడ చెప్పులు ఎతుకుదామని చూస్తేనేమో ఒక చెప్పు ఉంది, ఇంకొక చెప్పు లేదు. నాకు చెప్పు కనబడలేదు అనేసరికి ముందు ఇంటి ముందు ఈ ప్లేస్లోనే చూస్తానమాట. ఇంకా మా వారేమో అక్కడ ఉంది తీసుకొచ్చుకో అంటే నెల్లి చూసేసరికేమో ఈ కుక్క కొరికేసింది. కమ్మని చెప్పులు అండి, అసలు ఎన్ని రోజులు వచ్చేవో, ఇంకా అసలు ఏ డ్యామేజ్ లేదనమాట, వృధాగా పోయినాయి. ఇది చూడు, ఏం చెప్పు మీ అమ్మ చెప్పులే చూడు, చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తాను. ఏం చేద్దాం మరి, ఏంటి పంచాయతీ పూలకుండి తీసుకోవడానికి ఈపురపాలెం అయితే వచ్చాము. మీకు ఈపురపాలెం మొత్తం తెలుసు అని అడిగారు కదా, నాకేమీ తెలియదండి, ఓన్లీ మెయిన్ రోడ్ మాత్రమే. ఎందుకంటే చీరలు అట్లా వెళ్ళి వస్తూ ఉంటాం కదా, అందుకనమాట. ఇంక ఇక్కడ పూలకుండీలు, మనీ ప్లాంట్ పూలకుండి విరిగిపోయింది కదండి, అందుకని 2 రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఇంక ఈరోజు అయితే వచ్చాము తీసుకోవటానికి. మొత్తం చూసాం ముందు, అందులో ఒక 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాము. చూడు ఎదులేగా చిన్న నేను పోసినట్టుంది. మా సాత్వికకేమో నిద్ర వచ్చేసింది పాపము. ఎక్కడికైనా బయటికి వెళ్తే మాత్రం ఇదే ఇబ్బంది మాకు సాత్వికతోటి. ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ నిద్రపోదు, తిరుగుతూనే ఉండిద్దండి. ఇంక ఇక్కడ 2 పూల కుండీలు అయితే, ఒకటేమో పక్కన రౌండ్ షేప్లో ఉంది కదా, అదైతే తీసుకున్నాము. మళ్ళీ ఇంకోటి ఆరెంజ్ తీసుకుని ఎల్లో తీసుకుని అంటే ఇంకా గ్రీన్ చూడన్నాను, ఎందుకంటే కిందన ఇవి వచ్చినాయి కదా, సో వాటర్ కూడా ఫ్రీగా వెళ్ళిపోతుందని ఆ గ్రీన్ ఒకటైతే తీసుకున్నాము. 2,500 చెప్పారనమాట, కానీ 150 కాడికైతే మా వారు అడిగారు. ఫస్ట్ ఇవ్వననేసరికి ఇంకా సరే వెళ్ళిపోదామని బండి ఎక్కిపోయేసరికి మళ్ళీ సరేలే తీసుకోండి అన్నారు. ఇంకా 2 అయితే తీసుకున్నామండి. ఎందుకు పడిపోయా, అయ్యో కష్టాలండి ఇక్కడ దొక్కు ఇలా పైంట్లోకి ఏం బావా పట్టుకున్నాం. అదేంటో వాళ్ళ నాన్నతో మాట్లాడుతూనే అలాగే వెనక్కి కూర్చుని పోయింది అనమాట, మెట్ల మీద పడిపోయింది మా సాత్వి. ఇంకా సాత్వికి రేణు కోసం అయితే ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము, తింటారు కదని. ఇంక ఈ మొక్కలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, సాయంత్రానికి కూడా అంతే ఫ్రెష్గా ఉందంటే బతికిపోయినట్టేనండి. ఇంక పూల కుండీలు కూడా ఇంటికి వచ్చేసాయి. ఇంకా మనీ ప్లాంట్ మారుద్దామంటే గుర్రం ఏమో ఖాళీ లేదనమాట, మా బాబాయ్ వాళ్ళు పని చేస్తున్నారు. గుర్రం అయితే కొంచెం బాగా అందిద్ది, ఫ్రీగా మార్చొచ్చని. ఇంకా అది వచ్చాక మారుద్దాంలని చెప్పి ఈ 2 రోజులు వాళ్ళకి పని ఉందంట. ఇంకా నేను కూడా చెప్పులు తీసుకున్నాను అనమాట. ఇవి నార్మల్గా తీసుకున్నాను 50 రూపాయలు. అమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను కదా, అప్పుడు ఒకేసారి పిల్లలకి నాకు ముగ్గురికి తీసుకోవాలన్నమాట. అప్పుడు మంచివి తీసుకుందాంలే, ఇప్పుడు ఎలాగో పొలాలకి వీటికే కదా ఎక్కువగా వాడేదని ఇవి తీసుకున్నాను. బట్టలేమో నాన్నమ్మ అయితే తీసేసిందండి, తీసి పంచలో వేసేసిందనమాట. ఇంకా కాసేపు ఇదిగో మనీ ప్లాంట్ చూసారా, ఇది పరిస్థితి. అలా ఉంటే వేర్లు ఎక్కడ ఎండిపోతాయని మళ్ళీ చెట్టు మొత్తం చనిపోతుంది కదా, నా భయము. ఇంకా పూలకుండీలు కింద నా చున్నీ వేస్తానమాట, ఒకదానిలో ఒకటి పెట్టేసాం కదా, కొంచెము తగులుతుందనమాట. కింద సౌండ్ వస్తే మళ్ళీ ఎక్కడ పైది వెయిట్ పడి కింద అంటే పైదాని బరువుకి కిందది పగిలిపోతుందని అలా చున్నీ వేసేసాము.
ఇంకా సేఫ్గా ఇంటికైతే తీసుకొచ్చేసి ఇది నైట్ అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చాక తెలిసిందే కదా, సాయంత్రం ఆ పని అంతా ఇంట్లో పని చేసుకొని మళ్ళీ పొయ్యి రాజేసుకొని అవన్నీ చూసుకొని కరెక్ట్గా నిద్రపోయే ముందు అంటే భోజనం కూడా చేస్తాం అప్పటికి. చేసేసి నిద్రపోయే ముందు అయితే పూర్ణిమకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంటే తను చేసుకుంటుంది. ఇంకా నేను కూడా కాసేపు అట్లా కూర్చొని ఈ బ్యాంగిల్స్ కొంచెం కొరవ ఉన్నాయన్నమాట. డ్రాప్ షేపు కుందన్స్ అయిపోయాయని చెప్పి అట్లా వదిలేస్తాను. తీసుకొచ్చాక వేద్దామని ఇందాక ఈపురపాలెం వెళ్ళాం కదండి, అలా తీసుకున్నానమాట. నిజానికి ఈపురపాలెం అని వెళ్ళాము కానీ పూలకుండీలకి చీరాల వెళ్ళి వచ్చామన్నమాట. అట్లా చీరాల వెళ్ళి కొన్ని కొనాల్సినవి అట్లా ఉంటే కొనుక్కొని వచ్చి ఈపురపాలెంలో పూలకుండి తీసుకొని వచ్చాము. ఇవి వచ్చి నేను రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ చేశాను కదండి, వాటికి సైడ్ అటు ఇటు ఉంటాయి కదా, హద్దు గాజులు అంటారు, ఆ హద్దు గాజుల కోసం అనమాట. నేను డ్రాప్ షేప్ తీసుకుంటే నాకు 3 ఇటుకు వచ్చి దీనికి 4 దానికి సగానికి వచ్చి కొంచెం అయిపోయింది. ఇప్పుడు అవి తీసుకొచ్చి మిగతాది కూడా కంప్లీట్ చేస్తానండి. వీటికి నేను 2 బ్యాంగిల్స్ కలిపి ఒక్కదాని కింద అటాచ్ చేస్తానన్నమాట. మరీ ఎక్కువ లెంత్ అంటే మరీ ఎక్కువ వెడల్పు కాకుండా 2 బ్యాంగిల్స్ అట్లా కొంచెం నీట్గా వచ్చిద్ది, బాగుండిద్ది. చూసారు కదా, అయిపోయింది. కొంచెం కొరవనమాట, దానివల్ల బ్యాంగిల్ మొత్తం అయిపోయింది. ఇంకా మిగతా 3 అనమాట ఇవి. వీటి మధ్యలో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయంటే అవన్నీ నేను ఒకసారి చూపిస్తానులేండి. చెప్పాను కదా, ఈ బ్యాంగిల్స్ అనేవి మనము వేరే ఏ కలర్ మీదకైనా కొంచెం అటు ఇటుగా మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే పైన నేను వైట్ కుందన్స్తో వేసాను కదా, అదేమైనా కలర్స్ యూజ్ చేసి ఉంటే పర్టికులర్గా అదే కలర్కి మ్యాచ్ అయ్యేది కానీ, సో ఇలా చేసుకున్నాను అనమాట. అందులోనే ఇదొకటి మళ్ళీ ఇది వేరే కలరు. అంటే అద్దుగాజులకి ఒక్కోదానికి ఒక్కో షేప్లో అయితే అట్లా చేసుకుంటున్నా. ఒక 4 అయినా చేసుకున్నామంటే ఒక 4 కలర్స్ అట్లా చేసి పక్కన పెట్టుకుంటే దేని మీదకైనా వేసుకోవచ్చు అప్పటికప్పుడు అని. చూసారా, వీటి మధ్య రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ పెడితే భలే ఉంటుంది లుక్. ఇలా అనమాట 2 బ్యాంగిల్స్ గాజులు కలిపి గమ్ పెట్టి అతికించేసానండి. వాటి మీద ఇలా కుందన్స్ అవి అతికించేసుకోవటమే, చాలా సింపుల్. కాకపోతే వీటిని ఒక రోజంతా ఆరనివ్వాలి. ఇవి మనం చేసిన తర్వాత కూడా ఒకదానికొకటి అసలు టచ్ అవ్వకుండా సపరేట్గా పెట్టాలన్నమాట. అలా పెడితేనే ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా ఆరుతాయి. వీటికి నాకు వైలెట్ కలర్కి మాత్రం అస్సలు మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే అస్సలు దొరకలేదు. ఇంకా అటు ఇటుగా ఈ కలరే ఉందన్నమాట. ఇంకేం చేస్తాం, దీని మీదే చేసేసాను కానీ పర్వాలేదు, బాగానే ఉంది. ఇదిగో నేను చెప్పాను కదా పూసలతోటి అయితే ఇలా అండి, పూసలు 2 వీటిలో కూడా మనం చాలా వరకు చేసుకోవచ్చు. అంటే దగ్గరగా పెట్టి అటొక పూస ఇటొక పూస కూడా పెట్టచ్చు. నేను చెప్పాను కదా కుందన్స్ అట్లా దగ్గర పెడితే డజన్ గాజులకి రావట్లేదని, అందుకని ఇలా అయితే నేను కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్లోనైతే ఇట్లా పూసల్ని 2 వీటిని క్రాస్గా పెట్టుకున్నాను. కొంచెం చూడటానికి లుక్ కూడా బాగుంటుంది. చూసారా, చాలా సింపుల్ కూడా చేయటము. అలానే మన సబ్స్క్రైబరు నేమ్ వచ్చి గాయత్రి అండి. ఆ సిస్టర్ ఇప్పుడు 7th మంత్ ప్రెగ్నెంట్ అంట. నాకు పాప పుట్టాలని బ్లెస్ చేయండి సిస్టర్ అన్నారు. నిజంగా మీకు పాప పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్. గాడ్ బ్లెస్ యూ అండ్ ఆరోగ్యం జాగ్రత్త. ఈ గాజులు మాత్రం ఇంకెక్కువ చేయలేదనమాట. అప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా నిద్ర వచ్చేస్తుందని చెప్పి ఒక 5 ఎన్నో చేశాను. చేసి ఇంక అట్లానే ఆ టేబుల్ మీద, ఇది డ్రెస్సింగ్ టేబుల్తో వచ్చిన స్టూల్ అనమాట అండి. నాకు ఇట్లా బ్యాంగిల్స్ చేయడానికి మాత్రం భలే యూజ్ అవుతుంది, కరెక్ట్గా సరిపోయిందనమాట. నేను బ్యాంగిల్స్ చేద్దామంటే ఇంకా మెయిన్ ఇదే, లేదంటే మిషన్ దగ్గర. ఈ 2 బాగున్నాయి కానీ మిషన్ మరీ ఎక్కువ గమ్ పెడితే పాడైపోతుందని ఎక్కువగా ఈ చిన్న టేబుల్ యూజ్ చేస్తున్నాను, స్టూలు. చూసారు ఎంత బాగున్నాయో. సో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.